ఒకరోజు రాజు కోర్టులో ఒక విలువైన బంగారు ఉంగరం కనిపించకుండా పోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు తీసుకున్నారో ఎవరికి తెలియలేదు. రాజు కోపంగా అన్నాడు, ఈరోజు లోపల దొంగను పట్టుకోకపోతే అందరికీ శిక్ష ఉంటుంది. అప్పుడు తెనాలి ముందుకుకొచ్చాడు. అతను నవ్వుతూ అన్నాడు, మహారాజా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అతను అందరికీ ఒకేలా కనిపించే కర్రలు ఇచ్చి ఇలా చెప్పాడు, ఇవి మాయకర్రలు. ఎవరు దొంగ అయితే వారి కర్ర రేపటికి 1 అంగుళం పెరుగుతుంది. అందరూ భయంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మరుసటి రోజు అందరూ తమ కర్రలతో తిరిగి వచ్చారు. తెనాలి ఒక్కసారి చూసి ఒక మనిషిని చూపించి అన్నాడు, దొంగ ఇతనే. రాజు ఆశ్చర్యపోయాడు. అది ఎలా తెలిసింది? తెనాలి నవ్వుతూ అన్నాడు, మహారాజా, ఇవి మాయకర్రలు కావు, కాని దొంగ భయంతో తన కర్రను 1 అంగుళం కట్ చేశాడు. భయం మనిషిని తన తప్పును బయటపెట్టేలా చేస్తుంది. అందుకే పిల్లలు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. మీరైతే దొంగని ఎలా పట్టుకునేవారు?